బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత విద్వాంసుడు డాక్టర్ ఈ శ్రీకృష్ణ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు శ్రీకృష్ణ యువవాహిని సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని ప్రాంగణంలో డాక్టర్ ఈ శ్రీకృష్ణ జన్మదినం పురస్కరించుకుని శ్రీకృష్ణ యువవాహిని వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమానికి సత్కల వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు స్వాగతం పలుకగా, యువవాహిని కన్వీనర్ తొరగా సూర్యారావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు సంగీత కళాకారులచే కచేరీ జరిగింది. అనంతరం శ్రీకృష్ణ అవార్డును ముఖ్య అతిథి ఎమ్మెల్సీ రాజశేఖర్ చేతుల మీదుగా సత్కల వాహిని అధ్యక్షులు వాసవాయి గోపాల్ నరసరాజుకు బహుకరించారు. ఈ సందర్భంగా పేరాబతుల రాజశేఖర్ మాట్లాడుతూ సత్కల వాహిని అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్ను సత్కల వాహిని సభ్యులు సాల్వా కప్పి జ్ఞాపక బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సంగీత కళాకారులకు అతిథులు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఇటీవల ప్రదర్శించిన భారతాంజలి రూపకంగా పాత్రధారులకు కూచి భాస్కర్ రాము, తురగా సూర్యారావు, ఉద్గల సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని, డాక్టర్ గరికపర్తి నమస్వయ్య, నాగమణి, కేవీవీఎస్ ఎన్ మూర్తి, బేతా సత్యనారాయణ ఇతర సభ్యులను అతిథుల చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువవాహిని కార్యదర్శి కె జితేంద్ర, సత్కల వాహిని సభ్యులు కుంచికా లక్ష్మి, కాత్యాయిని తదితరులు పాల్గొన్నారు. గతంలో మీరు ఒకసారి రావాలి తమ్ముడు, వచ్చి మా సత్కల వాహిని సందర్శించి మీ సహకారం కూడా అందించాలని, అది వ్యక్తిగతంగా కుటుంబం కాదు, ఇదంతా మన కుటుంబం అని భావించి మన కుటుంబ సహకారం అందించాలని ఖచ్చితంగా నా వ్యక్తిగతంగా అవ్వచ్చు, ప్రభుత్వ పరంగా అవ్వచ్చు, దీనికి ఏ అవసరం వచ్చినా నేను మీలో ఒకటిగా ఉంటానని తెలియజేస్తూ, నేను ఎప్పుడు మీరు ఎన్నిసార్లు చేసినా నేను కూడా ఆన్సర్ చేస్తాను. మీరు నాకు ఎప్పుడైనా ఎంత బిజీగా ఉన్నా తర్వాతైనా, ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్న కార్యక్రమాల్లో చిన్న కార్యక్రమం అవ్వచ్చు, నేను పెద్ద పెద్ద మీటింగుల్లో కానీ పెద్ద పెద్ద నాయకులు సభల్లో కానీ వేలాది మంది లక్షలాది మంది సభల్లో పాల్గొన్నాం. ఇది చాలా చిన్నదైనా నాకు ఎక్కువ తృప్తినిచ్చిన ఈ సమావేశం. ఎందుకంటే ఇది ఇక్కడ ఎవరిది స్వార్థం లేదు, నిస్వార్థంగా మనం సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న గొప్ప వ్యక్తులు మీరందరూ. అంటే చిరస్మరణీయులు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆశీర్వదించాలని నేను చిన్నవాడినైనా మీకు పాదాభివందనాలు చేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరి ఎప్పుడు రుణపడటం తెలియజేసుకుని సెలవు. పైలోకంలో మనిషి రావడం పుట్టుగా మన చేతుల్లో ఉండవు, భగవంతుడు చేస్తూ ఉంటాయి. మనం చేసే పాపపుణ్యం వల్లనే మన పిల్లలు పుట్టడం, ఇక్కడ మళ్ళీ ఆశీర్వదించడం, మళ్ళీ వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణ ఆయన చనిపోయినా అని అనుకోకూడదు. ఎందుకంటే బర్త్డే మనకి జయంతి అలాంటివి ఏవో చేస్తుంటారు, కానీ మనం ఎప్పుడు ఆయన నిత్యం ఎప్పుడు సంగీతం ఎక్కడ మోగుతూ ఉంటే అక్కడ శ్రీకృష్ణ ఉంటారు. కాబట్టి మనం ఈ సంగీతం ఎప్పుడు నిత్యం కడకలాడుతూ ఉంటుంది. కాబట్టి అది మన అజరామం, మన సంగీతం. దానిలో ఆయన శ్రీకృష్ణ ఎప్పుడు మన హృదయాల్లో మన అందరిలోనూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ యొక్క చక్కని ఈ ప్రాంగణంలో ఆయన నివసిస్తూ పక్కన నిలబడి మనకంటే అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా ఒక కింద పువ్వుని నేను ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను నా పూర్వజన్మ సుఖంతో, ముఖ్యంగా మేస్తారి కృష్ణమాచార్య గారు, కుంచికా లక్ష్మి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో నన్ను ఈ యువవాహినికి నన్ను సెలెక్ట్ చేసినందుకు వారికి ఇళ్ళవేళ ఎప్పుడు కృతజ్ఞత. పరిజ్ఞానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఏర్పడుతుందో అప్పుడు నేను ఈ భూమిపై అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు చెప్పాడు. ఒకవేళ అందుకే శ్రీకృష్ణుడు కృష్ణమాచార్య గారి కడుపున పుట్టి, కుంచికా లక్ష్మి గారి కడుపున పుట్టి ఈ అడుగంటుతున్నటువంటి ప్రాచీన కళలకు, సంగీతానికి, సాహిత్యానికి, సారస్వతానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించడానికి మనకి ఈ భూమిపై పుట్టాడేమోనని అనిపిస్తుంది. ఆయన మరణించలేదు, అవతారం సాధించాడనిపిస్తుంది నా మనసుకి. శ్రీకృష్ణ అంటే మామూలు మనిషి కాదు. అందువలన ఇందులేదని సందేహం పోవలదని ప్రతి విద్యలోనూ ఆయన ప్రాముఖ్యత, ఆయన ప్రావీణ్యత మనందరం కూడా కలగా. ఫస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీనివాసమ్మ గారు, ఆ శ్రీనివాసమ్మ గారు అబ్బాయే శ్రీకృష్ణ. శ్రీనివాసమ్మ గారు మొదట్లో గాంధీనగర్లో ఉండేవాళ్ళు. అప్పుడే ఆ పెద్ద ఇంట్లోనే మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది వృద్ధి 88 ఎప్పుడు మొదలుపెట్టారు. అప్పటి నుంచి తెలుసండి. శ్రీనివాసమ్మ గారు ఎప్పుడు పయనించే జీవిస్తారు.
మా శ్రీకృష్ణ చిన్నప్పటి నుంచి మా కళ్ళ ఎదురుకుండానే పెరిగాడు. ఎప్పుడైనా మా కశ్యప్ ఉన్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు, ఒరే కశ్యప్ ఏంట్రా ఇన్ని రోజులు అక్కడ ఉన్నావు, ఇది కూడా పెట్టడం రాదేంట్రా అనేవాడు పాప. ఎప్పుడైనా రాత్రిపూట ప్రోగ్రామ్ ఇస్తే ఇంత లేట్గా వస్తున్నావేంటయ్యా అంటే, వదిలేయండి నా విత్తేది నేను ఉన్నది, అలా నెమ్మదిగా అలా చేసేవాడు. కాకపోతే శ్రీకృష్ణ ఎప్పుడు ఇక్కడ తిరుగుతాడు, మొత్తం అంతా తిరుగుతాడు, పైన కింద అంతా శ్రీకృష్ణే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. సంస్కృతిని చాటడానికి కష్టాల వాడిని ఎప్పటి నుంచో 1975 నుంచి కూడా సేవ చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి యొక్క హృదయాలు ఆకట్టుకుంది. మరి అప్పట్లో కళంనాథ్ గారు అని, రోసయ్య గారు అన్నానండి, బాపినాథ్ గారు, తన్మీర్ బాపినాథ్ గారు ఎక్కడి దాకా వెళ్ళిపోయి ఉంటే మా అన్నయ్య గారు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఉన్న ఐఏఎస్ అధికారి కాబట్టి శ్రీరామ సంజయరావు గారు పిఏ నుంచి ఆయన సేవ స్టార్ట్ అయ్యింది. శ్రీరామ సంజయరావు గారు నీతి గారి దగ్గర పిఏ చేసి తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గర పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి దాకా ఆయన పైన 35 ఏళ్ళు పార్లమెంట్లో కొనసాగింది. అటువంటి మా యూపీఎల్ షాదీ గారి పుణ్యమాటలు ఢిల్లీలో వెళ్ళి చాలా కార్యక్రమాలు చేశాను.